హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా లైన్ బై లైన్ 100 crore ఫిలిమ్స్ చేస్తున్న మన రవితేజ గారు ఇది వరకు గతంలో ఎప్పుడైనా చూసుకుంటే రవితేజ గారిది 100 crores మార్క్ దాటినట్టు ఏ మూవీ లేదు. బట్ ప్రతి మూవీ ఒక మైల్ స్టోనే. సో ఇప్పుడు వచ్చే న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కొంతమంది హీరోస్ మన టాలీవుడ్ కానీ మన ఇండస్ట్రీ నుంచి కానీ మన సౌత్ నుంచి కానీ కొంతమంది హీరోస్ మల్టీ స్టారర్ చేయడానికి చాలా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. అంటే మల్టీ స్టార్ చేయడానికి వాళ్ళకు ఒక ఈగో కానీ లేకపోతే ఒక ఫ్యాన్ బేస్ కానీ అది ఏం అడ్డు రాకుండా కొంతమంది హీరోస్ ఉంటారు మల్టీ స్టారర్ చేయడానికి. రీసెంట్గా మనం వాల్తెర వీరయ్యలో చూసుకుంటే రవితేజ గారు చిరంజీవి గారితో స్క్రీన్ భాగస్వామ్యం చేసుకొని అండ్ మళ్ళీ ఒక 100 crores మూవీ మైల్ స్టోన్ దాటడం జరిగింది. సో ఇప్పుడు వచ్చే టాపిక్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఒక ఇంటర్వ్యూలో రవితేజ గారు కూడా చెప్పారు, నేను ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక సేమ్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ ఆ కైండ్లో ఉంటాం కాబట్టి చిరంజీవి గారికి కొంచెం సునాయాసమైంది యాక్టింగ్ చేయడం అని. మళ్ళీ ఇదే రిపీట్ అవబోతుంది. పవన్ కళ్యాణ్ గారు రవితేజ గారు ఒకే స్క్రీన్ పైన కనిపించడం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాలలో చాలా బిజీగా ఉన్నారు అండ్ ఇటు మూవీస్ కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక షెడ్యూల్ అనేది కరెక్ట్ ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ ఒక మూవీలో హీరో అంటే ఒక 70-80 days అదే మూవీలో ఉండాల్సి వస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న స్టేజ్లో అలా చేయడం కుదరదు. సో అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి స్ట్రాటజీతో వచ్చారు. ఇప్పుడు వారు మన సాయి ధరమ్ తేజ్ తోటి ఒక మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. అండ్ సెకండ్ థింగ్ నెక్స్ట్ మనకి రవితేజ గారితో కూడా ఒక మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. ఈ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుంది. కొన్ని చర్చా కార్యక్రమాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ ఎవరిని ఎంచుకుందామనే ఒక చర్చా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో మనం గతంతో పోలిస్తే చాలా బ్లాక్ బస్టర్స్ రవితేజ గారికి ఇవ్వడం జరిగింది ఆ డైరెక్టర్. అండ్ రీసెంట్గా కూడా బాలకృష్ణ గారికి కూడా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వడం జరిగింది వీరసింహారెడ్డి. సో గతంలో కూడా మనం చూసుకుంటే రవితేజ గారికి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం జరిగింది ఈ డైరెక్టర్. ఇప్పుడు మనకి రీసెంట్గా కూడా బాలకృష్ణ గారికి ఒక మైల్ స్టోన్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం జరిగింది. అదే మన వీరసింహారెడ్డి గోపీచంద్ మలినేని గారు. సో గోపీచంద్ మలినేని గారి దగ్గరికి మన గీతా ఆర్ట్స్ వారు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఏదైనా మల్టీ స్టారర్ కథ ఉంటే చెప్పండి, మనకి పవన్ కళ్యాణ్ గారు అండ్ రవితేజ గారు చేస్తాను ఒప్పుకున్నారు అని చెప్పి మనకి గీతా ఆర్ట్స్ సంస్థ మనకి గోపీచంద్ మలినేని గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో మనం గతంలో చూసుకుంటే ఈ మల్టీ స్టారర్స్ కానీ లేదా వేరే కొన్ని క్యారెక్టర్స్ కానీ కొంతమంది హీరోసే చేయడానికి ఇష్టపడేటోళ్ళు. ప్రతి ఒక్క హీరో మల్టీ స్టారర్ చేయడానికి ఇష్టపడేటోళ్ళు కాదు. బట్ ఆఫ్టర్ ద ఆర్ఆర్ఆర్ ప్రతి హీరో ఒక మల్టీ స్టారర్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అండ్ మనకి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇప్పుడు చాలా సునాయాసం అవుతుంది. అటు రాజకీయాలు ఇటు మూవీలో కొన్ని డేస్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మల్టీ స్టారర్ కాబట్టి ఆ హీరో ఎలాగైనా కొంచెం స్క్రీన్ స్పేస్ అనేది ఉంటుంది. ఆ హీరోకి కొన్ని షూట్ డేస్ ఉంటాయి, ఈ హీరోకి కొన్ని షూట్ డేస్ ఉంటాయి. సో అలాగా మనకి పవన్ కళ్యాణ్ గారు రవితేజ గారు ఒక స్క్రీన్ పైన కనిపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారితో ఒక స్క్రీన్ స్పేస్ చేసుకోవడం జరుగుతుంది మన పవన్ కళ్యాణ్ గారు. అంటే మనకి రవితేజ గారు ఎందుకు అన్ని మల్టీ స్టారర్సే చేస్తున్నారు. ఇప్పుడు ధమాకా సోలోగా వచ్చి ఒక 100 crores మైల్ స్టోన్ దాటడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ మన చిరంజీవి గారితో ఒక ఇద్దరు మల్టీ స్టారర్స్గా వచ్చి ఒక 100 crores దాటడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అతని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రవితేజ గారి చూసుకుంటే మనకి టైగర్ నాగేశ్వరరావు అదొక పాన్ ఇండియన్ మూవీగా రాబోతుంది. అండ్ ఇప్పుడు మనకి కొన్ని నెలల్లో దాని అనౌన్స్మెంట్ కూడా వస్తుంది, రిలీజ్ డేట్ అనేది. అండ్ తర్వాత ఒక మూవీ ఉంది, దాని పేరు ఇంకా రివీల్ కాలేదు. అండ్ దాని తర్వాత మన పవన్ కళ్యాణ్ గారితో ఒక మల్టీ స్టారర్ మూవీ అనేది చాలామంది చర్చా కార్యక్రమాలు అనేవి జరుపుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మన ఇండస్ట్రీలో చాలా ఒక అన్బీటబుల్ స్టార్. అంటే ఏ స్టార్నైనా పెడితే ఇతని క్రేజ్ తగ్గదు, ఏ స్టార్ హీరోతోటైనా ఇతని మూవీ రిలీజ్ చేయొచ్చు అనే ఒక స్టార్ మనకి తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఈ మల్టీ స్టారర్ చేయడానికి ఎందుకు ఇలా ముందుకు వస్తున్నారు అంటే ఫ్యాన్స్ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు అనేది మనం వేచి చూడాల్సిందే. గతంలో కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే మనకి గోపాల అనేది ఒక వెంకటేష్ గారి మల్టీ స్టారర్ మూవీ చేయడం జరిగింది. బట్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ వెంకటేష్ గారికి ఉండేది కాదు. బట్ ఆ క్యారెక్టర్ పరంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుడి లెక్క
అందులో చూపించడం జరిగింది కాబట్టి ఫ్యాన్స్ అనేది యాక్సెప్ట్ చేశారు. బట్ ఇప్పుడు నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్స్ అనేవి ఇప్పుడు మనకి సముద్రకని గారితో ఒక మూవీ ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సాయి ధరమ్ తేజ్ గారు హీరో, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక క్యామియో రోల్ అంటే ఒక సెకండ్ హాఫ్లో ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో రవితేజ గారు ఎలా అయితే సెకండ్ హాఫ్లో నటించారో, సో ఇందులో కూడా సెకండ్ హాఫ్ ఆర్ ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారు నటించడం జరుగుతుంది. ఒక 25-30 డేస్ షూటింగ్ డేస్ ఉంటాయి. సో నెక్స్ట్ మనం రవితేజ గారి మాటకు వస్తే, రవితేజ గారు నెక్స్ట్ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు తోటి పాన్ ఇండియన్కి హిట్ కాబోతున్నారు, పాన్ ఇండియాకి. సో అది హిట్ అవుతుందా అనే ఒక చర్చా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అండ్ రవితేజ గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత క్రేజ్ అయితే రవితేజ గారికి లేదు. బట్ ఆయన స్టామినా అయినది. బట్ రవితేజ గారు పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు మల్టీ స్టారర్ చేయడం జరుగుతుంది అంటే, మనకి రీసెంట్గా మనం ఆర్ఆర్ఆర్ చూసుకుంటే కూడా ఆర్ఆర్ఆర్లో మనకి ఒక వార్త అనేది చాలా హల్చల్ చేయడం జరిగింది. అంటే మనకి ఎన్టీఆర్ గారిని కొంచెం తక్కువ చేసి రామ్ చరణ్ గారిని బాగా పోర్ట్రే చేశారు మూవీలో. అండ్ బయట ఇంటర్వ్యూస్లో కానీ ఆస్కర్స్లో అక్కడ ఇంటర్వ్యూస్లో కానీ రామ్ చరణ్ గారిని బాగా పోర్ట్రే చేశారు అనే విషయంలో బాగా చర్చలు జరిగాయి. ఇప్పుడు కూడా ఈ మూవీలో అంటే మనకి చిరంజీవి గారు ఇంకా రవితేజ గారు నటించడం జరిగింది వాల్తేరు వీరయ్యలో కూడా కొంచెం స్క్రీన్ స్పేస్ అనేది తక్కువ ఉంది రవితేజ గారికి. ఆ చనిపోవడం అనేది ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు అనేది ఒక వాస్తవమే ఖచ్చితంగా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పాన్ ఇండియన్ మూవీస్ మనకి టైగర్ నాగేశ్వరరావు కానీ వేరే ఒక మూవీ కానీ అనౌన్స్మెంట్ రాలేదు, దాన్ని షూటింగ్ అయితే జరుగుతుంది. సో దాని తర్వాత ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత క్రేజ్లో ఇప్పుడు రవితేజ గారిది అతని ఏజ్ గ్రూప్ కానీ అతని ఒక సెక్టార్లో అతను హైయెస్ట్. బట్ పవన్ కళ్యాణ్ గారి సెక్టార్లో హీఈస్ ద హైయెస్ట్. సో వీళ్ళిద్దరూ ఒక స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎంతమంది చూడాలనుకుంటున్నారు అంటే అది ఒక కరెక్ట్ డెసిషన్. పవన్ కళ్యాణ్ గారు కానీ రవితేజ గారు కానీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమే. అండ్ మనం ఇక్కడ డైరెక్టర్ గురించి వస్తే గోపీచంద్ మల్లినేని ఇది వరకు మనం గతంలో చూసుకుంటే రవితేజ గారితో క్రాక్ తోటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అండ్ సెకండ్ థింగ్ మన బాలకృష్ణ గారితో వీరసింహారెడ్డి తోటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఒక మంచి ఫామ్లో ఉన్న డైరెక్టర్కి ఇద్దరు మాస్ హీరోస్, ఒక అతను ఇక మాస్కే పేరు రవితేజ గారు, ఇంకొక అతను ఒక ఫ్యాన్ బేస్కే పేరు పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరిని మేనేజ్ చేయడం అనేది చాలా ఆలోచించుకోవాల్సిన విషయమే. ఎందుకంటే మనకు కావాల్సింది ఇక్కడ రవితేజ గారా పవన్ కళ్యాణ్ గారా అనేది కాదు, ఆ స్టోరీ. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకసారి ఒక స్క్రీన్ షేర్ చేసుకున్నారంటే ఆ స్టోరీ. సో గోపీచంద్ మల్లినేని గారు డెఫినెట్గా ఒక ఖచ్చితంగా చాలా మంచి స్టోరీ ఇస్తారని మనం కోరుకుందాం. అండ్ గోపీచంద్ మల్లినేని గారు డెఫినెట్గా ఎస్ఎస్ తమన్ గారినే మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకుంటారు. సో మనం ఆల్రెడీ ఒక మూవీలో చూసాం రవితేజ గారు ఎస్ఎస్ తమన్ గారి బీజిఎం తోటి వస్తే ఎలా ఉంటుందో, అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా భీమ్లా నాయక్లో చూసాం బీజిఎం తోటి వస్తే ఎలా ఉంటుందో. సో ఇద్దరు కలిసి ఒక్క స్క్రీన్ షేర్ చేస్తారు, అది కూడా ఎస్ఎస్ తమన్ వారి బీజిఎం కింద అండ్ నెక్స్ట్ గోపీచంద్ గారి మల్లినేని డైరెక్షన్లో. సో ఈ మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుదామని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుందాం. అండ్ ఇప్పుడు త్వరలోనే ఈ మూవీ అనౌన్స్మెంట్ రావడం జరుగుతుంది, కొన్ని చర్చలు నడుస్తున్నాయి గీతా ఆర్ట్స్ సంస్థలో. సో ఈ అనౌన్స్మెంట్ ఎంత త్వరగా వస్తే అంత మంచిది. బట్ వీళ్ళిద్దరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే రవితేజ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలా ఒక మల్టీ స్టార్ తీస్తే మళ్ళీ ఫ్యాన్స్ చూడడానికి ఇష్టపడతారా అంటే ఇక అన్ని మల్టీ స్టారర్స్ అయిపోతున్నాయి. సో ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సినవి. బట్ గోపీచంద్ మల్లినేని గారు ఎవరిని తక్కువ చేయకుండా చూపిస్తారనేది ఖచ్చితంగా మనం నమ్మాలి. అండ్ డెఫినెట్గా ఈ మూవీ ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుందాం. జల్దీ మనకు అనౌన్స్మెంట్ వచ్చేస్తే ఫ్యాన్స్ కూడా ఒక పండుగ చేసుకుంటారు. సో ఇవాళ వీడియో మీకు హెల్ప్ అయిందని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.